అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో పారదర్శకత ఉండాలి, పరిపాలనలో జవాబుదారీతనం ఉండాలి. ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో ఎన్నికల తర్వాత దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి చూపించాలి. అది ప్రజల్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, తప్పు కాదు. రాజకీయాలన్నా ఖచ్చితంగా సెల్ఫ్ డబ్బాలు ఉండాలి, సెల్ఫ్ మార్కెటింగ్ ఉండాలి. ఎవరి తరపున ఎవరు కూడా చేయరు. ఇక్కడ నిన్న అనంతపురంలో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. దానికి లక్షలాది మంది వచ్చారు. 3 పార్టీల కార్యకర్తలతో సహా ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, సామాన్య ప్రజలు, వీళ్ళు భారీగానే వచ్చారు. సభ సక్సెస్ అయింది. జనం వచ్చారు కాబట్టి సక్సెస్ అయింది. వస్తారు. అయితే ఇక్కడ బేసిక్గా ఒక కామన్ సెన్స్, నేను ఒక డౌట్, అసలు పారదర్శకత, జవాబుదారీతనం ఎందుకు మిస్ అవుతోంది? వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు కూడా ఎందుకు చేయాల్సి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏం చేసామో చెప్పారు. ఎస్, స్త్రీ శక్తి అంటే ఉచిత బస్సు ఇచ్చారు, చెప్పారు, గ్రాండ్గా చెప్పారు. 5 కోట్ల మంది ఫ్రీగా ట్రావెల్ చేశారని. ఎస్, సక్సెస్ అయినట్టే ఒప్పుకుందాం. అలాగే తల్లికి వందనం, గత ప్రభుత్వం ఇంటికి ఒకరికే ఇస్తే ఈ ప్రభుత్వం ఇంట్లో నలుగురుంటే నలుగురికి ఇచ్చారు. ఎస్, సక్సెస్ అయింది. గత ప్రభుత్వం అమ్మఒడి కింద సంవత్సరానికి 6,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం తల్లికి వందనం కింద సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు చేసిందని గ్రాండ్గా చెప్పారు. ఎస్, ఒప్పుకోవచ్చు. అలాగే అన్నదాత సుఖీభవ, ఒక విడత ఇచ్చారు, ఇంకో 2 విడతలు ఇస్తారు. అలాగే దీపం ఉచిత సిలిండర్లు ఇచ్చిన వెంటనే చెప్పారు. ఇదే వేదిక మీద ఇవ్వడం ఎందుకు చెప్పలేదు? చెప్తే మనసులు గెలిచేవాళ్ళుగా. ప్రజలకు తెలియదా వీళ్ళు ఇవ్వలేదని? ప్రజలకు తెలియదా? ఎదురుగా ఉన్న కార్యకర్తలకు తెలియదా? ఆ లక్షలాది మందికి తెలియదా? టీవీల్లో చూస్తున్న వాళ్ళకి అందరికి ఎవరికి తెలియదా వీళ్ళు ఇవ్వనివేంటి అని? సో అందరికీ తెలిసిన దాన్ని నిజం ఒప్పేసుకుంటే తప్పే ఉంది. ఇదిగో మేము ఇవి ఇచ్చాం, ఇంకా సూపర్ 6లో ఆడబిడ్డ అనేది ఇవ్వలేదు, మేము ఒప్పుకుంటాం. ఇదిగో మా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆడబిడ్డ అనేది ఇవ్వాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 70-80 లక్షల మందికి ఇవ్వాలి, నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. దానికి కనీసం 15,000 కోట్లు బడ్జెట్ అవుద్ది. ఇది ఈ ఆర్థిక సంవత్సరం ఇవ్వలేం, వచ్చే ఆర్థిక సంవత్సరం మేము ఇస్తాం. అలా చెప్తే బాగుండేదిగా. అరే ఓకే, సూపర్ 6లో 4 ఇచ్చారు, ఇంకో 2 ఎప్పుడు ఇస్తామనేది కూడా చెప్పారు. సో సూపర్ 6 సూపర్ హిట్ అని జనం మాట్లాడుకునేవాళ్ళు, ఖచ్చితంగా మాట్లాడుకునేవాళ్ళు. అరే ఇచ్చినవి చెప్పారు, ఇవ్వనివి చెప్పారు, ఇచ్చిన వాటి వలన కలిగే ప్రయోజనం చెప్పారు, ఇవ్వనివి ఎప్పుడు ఇస్తామో చెప్పారు అని ఒక పాజిటివ్ ఉండేది, పాజిటివ్ వైబ్ ఉండేది. అలాగే యువగలం నిధి అన్నారు. ఇదిగో యువగలం నిధి కింద మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, 20 లక్షల మందికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే 7.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సో దానికి సంబంధించి ఒక 6.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కల్పించాం. ఒక 2-3 ఏళ్లలో ఇవి గ్రౌండింగ్ అవుతాయి. ఈజీగా ఒక 2027-2028 సంవత్సరానికి నాటికి 5 లక్షల మందికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాం. ఈలోగా పరిస్థితి చూసుకొని వచ్చే సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం యువగలం నిధి కింద నిరుద్యోగ భృతి ఇస్తాం. సో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఉద్యోగాలు ఇవ్వడం మా ఫస్ట్ టార్గెట్. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ యువతను ఆర్థికంగా ఆదుకోవడానికి నెలకు 3,000 భృతి ఇస్తాం అని చెప్తే ఖచ్చితంగా ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనం బయటకు వచ్చేది. సామాన్యులు కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు. అరే వీళ్ళు చెయ్యను కూడా ఒప్పుకున్నారా అని. ఎందుకంటే అందరికీ తెలిసిన నిజాలే చెప్పమన్నాను నేను. అలా చెప్తే చిన్నపోతారండి? అలా చెప్తే ఏమైనా పరువు పోద్దండి? పోదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడితే 99% హామీలు అమలు చేస్తాం, 99% కళ్ళెదురుగా ఉంటాయి. మద్య నిషేధం చేయలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు. అలాంటివన్నీ కళ్ళెదురుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం అనేకం కనిపిస్తాయి. అయినా సరే 99%, 99% అని డప్పు కొట్టుకున్నారు. ఆ 4 ఏళ్ళు డప్పు కొట్టుకున్నారు. వీళ్ళు కూడా అదే బాపత. తేడా ఉండదా? ఇంకా రాజకీయాల్లో పారదర్శకత రాదా? తరాలు మారుతున్నాయి, సోషల్ మీడియా వచ్చింది, చైతన్యం పెరిగింది, జనంలో సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, అనేక రకాల చైతన్యాలు వచ్చాయి. ట్రూత్ ఏంటి, ఫ్యాక్ట్ ఏంటి అనేది ఫ్యాక్ట్ ఫైండింగ్, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఫ్యాక్ట్ ఫైండింగ్లోకి వెళ్తున్నారు, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రభుత్వ పనితీరుని అనలైజ్ చేసుకోగలుగుతున్నారు. సో అలా చేసుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి, ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, నిజం ఒప్పుకొని తీరాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. తరం మారుతుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్ ఆయనైనా చెప్పాల్సింది, ఇదిగో మేము సూపర్ 6 ఈ 2 ఇవ్వలేకపోయాం, దానికి రీజన్ ఇది, మా బడ్జెట్ ఇలా ఉంది, గతంలో ఇలా అప్పులు చేశారు, మేము ఇప్పుడు అప్పులు తగ్గించాలనుకుంటున్నాం, ఫ్రీబీస్ ఇస్తాం, సంక్షేమం ఇస్తాం, కానీ అభివృద్ధి చేస్తున్నాం, దానికి ఎంత అవుతుంది, కాబట్టి ఈ 2 పథకాలు పలానా టైంలో ఇస్తామని చెప్పాల్సింది. అలా చెప్పలా.
ఇచ్చినవి కొట్టుకున్నారు, ఇచ్చినవి డప్పు కొట్టుకున్నారు, ఇవ్వని వాటి నుంచి తప్పించుకున్నారు, చేతులు దులిపేసుకున్నారు, సభ సక్సెస్ సభ సక్సెస్ సభ సక్సెస్ అని చెప్పి ఆత్మస్తుతి పరనింద రాజకీయం చేశారు. సో ఇది తప్పు. సో ఇది ఎంత సక్సెస్ అయినా ఎంతమంది వచ్చినా వచ్చిన వాళ్ళని మోసం చేసినట్టే. ఈ సభ అంటే మేబీ వాళ్ళు సక్సెస్ అయిందని వాళ్ళకు వాళ్ళు భుజాలు తడుముకోవచ్చు, కానీ ఈ ఒక్క పాయింట్లో కనుక నిజం ఒప్పుకొని ఉంటే మనసులు గెలుచుకునేవాళ్ళు. థ్యాంక్ యూ. సో చివరి వరకు చూశారు కదా, అందరికీ కూడా థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రమోషన్ అండి, ఇంకొక 1 minute చూడండి. laddupalem.com అని ప్యూర్లీ ఆరోగ్యానికి ఉపయోగమైన కంప్లీట్ హెల్త్ బేస్డ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో మిల్లెట్ లడ్డూస్, అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర ఈ లడ్డూస్, అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్, జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా ఇవన్నీ వంటి కూడా ఇక్కడ అమ్ముతారు. వాటితో పాటు సీడ్స్తో చేసిన లడ్డూలు, అంటే మఖానా సీడ్స్ కావచ్చు, అంటే లోటస్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, వాటితో చేసిన లడ్డూలు, అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన ఇలా ఒక 20 రకాల లడ్డూలు ప్లస్ ఒక 12 రకాల హాట్ స్నాక్స్, వాటితో పాటు పౌడర్లు కంప్లీట్గా ఆరోగ్యానికి, అంటే ఎవరు పేషెంట్లు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అన్ని వర్గాల వారు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ఉంది, జీడిపప్పు, బాదం అండ్ మఖానా కలిపి మిక్స్లో ప్రోటీన్ పౌడర్, అలాగే ఏబీసీ పౌడర్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ మిక్స్ పౌడర్, ఈ 2 పౌడర్స్కి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో వీటిని పాలల్లో కలుపుకొని తాగొచ్చు ఎవరైనా, ఏ వయసు వారైనా, అది వీళ్ళ దగ్గర ఉంటుంది. వీటితో పాటు గోధుమ వీట్ స్ప్రౌట్స్ పౌడర్, అలాగే డ్రై డేట్స్ పౌడర్, అలాగే మునగాకు పొడి, ఇలా డిఫరెంట్ పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. సో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో laddupalem.com అనే వెబ్సైట్లో విజిట్ చేసి బుక్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆ అడ్రస్ ఇచ్చుకోవచ్చు.